హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసేసి మన గులాబీ పూలు అండి. గులాబీ పూలు తెలుసు కండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. గులాబీ పూలు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయండి. గులాబీ పూలు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తానండి. ఫస్ట్ మైదా అండి. మైదా మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మైదా నేను దీంతో 5 కప్పులు తీసుకున్నానండి. ఈ కప్పుతో 5 కప్పులు మైదా, 2 3 4 5 కప్పులు మైదా తీసుకున్నాం. మనం కప్పులు తీసుకున్నాం కండి. ఇప్పుడు పంచదార అదే కప్పుతో తీసుకోవాలండి. పంచదార అంటే గల్లు పంచదార కాదండి, నేను మిక్సీ పట్టానండి. ఇదిగోండి, మిక్సీ పడితే పొడి ఇలా వచ్చిద్దండి. మిక్సీ పడితే పొడి మనకి ఇలా వచ్చిద్ది. మిక్సీ పట్టాలి. ఇదిగోండి, నేను మిక్సీ పట్టా చూడండి. మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టా. 1 కొలత కరెక్ట్గా ఉండాలండి, అదే కొలత బారుగు బారండి. 2 3 ఇదిగోండి 5 ఇంక సరిపోయిద్దండి. ఇది మొత్తం వేసేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు దీంట్లోకి కొద్ది గుంచుకోవాలండి. కొద్ది గుంచుకొని కాయలండి, అట్టికాయలు ఉంటే బాగా టేస్టీ వచ్చిందండి, జిగట వచ్చింది. అట్టికాయలు ఉంటే నాటు అట్టికాయలు అండి. ఏ అట్టికాయలు పడితే అట్టికాయలు వేసుకోకూడదు, నాటు అట్టికాయలు మాత్రం వేసుకోవాలి. ఇట్లా పండిపోయిన అయితే ఇంకా మంచిది. 2 అట్టికాయలు వేసుకోవాలండి. ఇలా మిక్సీ గిన్నెలోకి 2 అట్టికాయలు. ఇదిగోండి, కావాలంటే వేసుకోవచ్చండి. ఇట్లా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీలో తొందరగా తిరిగిద్ది. ఇదిగోండి 2 అట్టికాయలు కదా, 2 అట్టికాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు ఎగ్స్ వచ్చి మనం 5 కప్పులు తీసుకున్నాం కదండి. 5 కప్పులు పిండి తీసుకున్నాం కదా, మైదా పిండి అండి, ఓన్లీ మైదా పిండి. కావాలంటే మీకు ఇష్టమైతే మైదా పిండి తినకూడదు ఈ రోజులు అనుకుంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. గోధుమ పిండితో అంత టేస్ట్ ఉండదండి, మైదా ఉన్నంత టేస్ట్ గోధుమ పిండికి రాదు. ఓకేనా? కోడిగుడ్లు వచ్చేసి ఒక 3 కోడిగుడ్లు అండి. 4 వేసుకున్నా పర్వాలేదు, 3 వేసుకున్నా పర్వాలేదు. నేనైతే 3 వేస్తున్నానండి. 3 కోడిగుడ్లు. ఇదిగోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి. మిక్సీ ఏమేమి పట్టాలంటే, ఇది పిండి అండి. ఏం పిండి అంటే మన పంచదార పిండి, కోడిగుడ్లు, అట్టికాయ, ఈ 3 వేసి మనం మిక్సీ పట్టుకుందాం. బాగా మిక్సీ పెట్టుకోండి, మెత్తగా ఇట్లా గ్రేరాలాగా రావాలండి. అప్పుడు అట్లా మిక్సీ పట్టుకుందాం. చూపిస్తాం, మిక్సీ పట్టాక చూపిస్తాం అండి. ఇట్లా రావాలండి. చక్కగా మనకి ఇలా వేసుకోవాలి. కావాలంటే వాటర్ కూడా పోసుకోవచ్చండి. నేను వాటర్ పోయకుండా ఇలా ఇదిగోండి, అట్టికాయతోనే కోడిగుడ్డు ఇదే సరిపోయిందండి. ఇట్లా వచ్చేసింది, మనకు జ్యూస్ లాగా వచ్చిందండి. మనం జ్యూస్ చేసుకుంటాం, అట్టికాయ జ్యూస్ సేమ్ అలాగ వచ్చిందండి. చాలా బాగుంటుంది అసలుకి ఇది. ఇదిగోండి, తినే సాల్ట్ అండి, తెలుసు కదండి. తినే సాల్ట్ 1 స్పూన్ అండి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకోవాలండి. బేకింగ్ సోడా అంటారు కండి, ఆ బేకింగ్ సోడా కొంచెమేనండి, 1 స్పూను. ఇదిగోండి, బాగా పంచదార అంతా కలిపేటట్టుగా మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఇది పోసుకోవాలి. మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నాక ఇలా పోసుకోవాలి. కుంటూ ఉండాలండి. బాగా చెయ్యి పెట్టాలండి. స్పూన్ కానీ అవి కానీ కుదరదండి. చెయ్యి పెట్టే కలుపుకుంటేనే బాగుంటుంది. పిండి చక్కగా కలిసిద్ది, మనకి చాలా టేస్టీ కూడా వచ్చిందండి. చెయ్యి కలిపి పెడితేనే టేస్ట్ వచ్చిందండి. బాగా పిండి ఎంత బాగుంటే అంత బాగుంటాయండి గులాబీ పువ్వులు. చూడండి, చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఇలా వాటర్ పోసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం వాటర్ పోసుకుంటూ, మరీ పలసాగా కాదండి, మరీ మందం కాదు. ఇలా కలుపుకోవాలండి. ఇలా జారిపోవాలి మనకి. ఎక్కడ మనకి ఇట్లా చిన్న వందలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలపాలండి. కలిపే దాని విధానం బట్టే మనకి గులాబీ పూలు చాలా టేస్టీగా చాలా బాగా అందంగా వస్తాయండి. పిండి కలపటంలోనే ఉంటుందండి చాలా టేస్ట్. ఇట్లా కలపాలండి బాగా. పిండి ఎంత బాగుంటే అంత బాగుంటుందండి. చూడండి, పిండి చూసారా మీరు? ఒకసారి పిండి కల్లి మొత్తం రౌండ్ వేసుకోండి, ఎలా ఉందో చూడండి. ఇలా కలుపుకుంటే మనకి గులాబీ పూలు నీట్గా బాగా వస్తాయండి. చాలా బాగా టేస్ట్గా కూడా వస్తాయండి. కూడా అంత బాగా స్టాప్గా ఉందా, ఇట్లా ఉండాలండి. ఇట్లా జారిపోతూ ఉండాలి. అయిపోయిందండి కలుపుకోవటం, మనకు అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకోవాలండి. కలుపుకొని ఇట్లాగా
మొత్తం ఇలా బాగా కలుపుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనకు పంచదార కూడా కట్టు సరిపోద్దండి. పంచదార కూడా బారేసాం కాబట్టి పంచదార తిన్నోళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చండి. బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం, గోధుమ పిండి, కోడిగుడ్డు, అరటికాయ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇదే టేస్ట్, దీన్ని మించి టేస్ట్ ఏది రాదనుకోని నేను దీన్నే చేసుకుంటాం. మనం రోజు తినం కదండి, మైదా తినగుద్దు అది ఇది అనుకుంటాం కదా. మనం రోజు ఏం తినం కదా, ఎప్పుడో ఒకసారికి అయితే తినొచ్చండి. డైలీ అయితే తినగుద్దు, చాలా ఇది. అందుకని నేను ఎక్కువ శాతం మైదాతోనే చేస్తానండి. మైదా తినగుద్దు అంటారు కానీ తినొచ్చు. ఏమైందండి, చిన్నపిల్లలు అప్పుడే ఏమైందండి, ఇప్పుడన్నా ఒకసారిగా తినొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదండి. చేసుకోండి, మైదాతోనే టేస్ట్ వచ్చింది. మన గోధుమ పిండి కన్నా కూడా మైదాతోనే బాగా టేస్ట్. చూసారా, ఒక బాండీ పెట్టుకోవాలండి. బాండీ అంటే మనం అరిసెలో చక్రాలు చేసుకుంటామే, ఆ బాండీ పెట్టుకోవాలండి. మీరు కావాలంటే స్టీల్దైనా పెట్టుకోవచ్చు, ఏదైనా మీకు ఇష్టమండి, మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేనైతే ఇది పెట్టుకున్నానండి. దానికి సరిపోయేంత మునిగేంత ఆయిల్ పోసుకోవాలి. మీరు ఏ ఆయిల్ అయితే ఆయిల్. చూడండి, ఇదిగోండి ఆయిల్ నేను సరిపోయేంత పోసుకున్నానండి. ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాక ఇది ఉంటుందండి గులాబీ పువ్వులు చేసేది. ఇది ముఖ్యమైనదండి, ఇది ముఖ్యమైనది. ఇదిగోండి ఇది ముఖ్యమైనదండి, గులాబీ పూలు చేసేది. ఇది ముఖ్యమైనది, ఇది కావాలండి. ఇది కొనుక్కొచ్చుకోండి, మనకి ఎక్కడైనా దొరికిద్దండి. షాపుల్లో, స్టీల్ షాపుల్లో ఎక్కడైనా అమ్ముతారు. ఇది గులాబీ పూలు చేసేది. ఇది నేను ఎప్పుడు దోనండి. ఇదిగోండి ఇది నూనెలో పెట్టుకోవాలి. నూనెతో పాటు ఇది కూడా వేడెక్కాలి. నూనెతో పాటు కంపల్సరిగా ఇది కూడా వేడెక్కాలి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా, ఈ నూనెతో పాటు ఇది కూడా వేడెక్కాలి అండి. ఇది పిండి వచ్చేసి ఇందాక బొచ్చులో కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఆ బొచ్చులో తీసి చిన్న గిన్నెలో పోసుకోవాలండి. కొద్దిగా గిన్నెలో పోసుకోవాలి. నేను ఈ గిన్నెలో పోసుకున్నానండి, మీరు కూడా ఒక చిన్న గిన్నెలోకి పోసుకోవాలి. మొత్తం బొచ్చు పెట్టుకోకుండా గిన్నెలో పోసుకొని, ఇది ఇప్పుడు వేడెక్కిందండి. ఇలా ఇగో చూడండి, ఇదే ముఖ్యం. ఎలా ముంచాలని, ఇట్లా ఆయిల్లోది ఇట్లా ముంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇట్లా ఊడిపోయిద్దండి. ఇలా చూపించవా. చూసారా, వేడి చక్కగా మనకి రెడీ అయిపోయినాయండి గులాబీ పూలు. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇలా చేసుకోండి, మన పిల్లలకి స్నాక్స్ లాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. హెల్త్ ఫుడ్ ఏనండి ఇది కూడా, పెద్దగా ఏం ఇబ్బంది ఏం లేదు. బాయ్ ఫ్రెండ్స్.